నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. అయితే జరుగుతుంటే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా బీసీలకు తప్పనిసరిగా రిజర్వేషన్ కల్పించాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. మాట్లాడదాం మరి ఇదే అంశం మీద. సరే, అయితే చూసుకుంటే ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా బీసీలు ఒక పోరాటం అయితే చేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన ప్రాధాన్యత కోసం. సో ఏం చెప్తారు సార్ అప్పుడు గవర్నమెంట్కి కానీ మీ బీసీ నాయకులకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము 6 నెలలుగా సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలని చెప్పి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావాలి కాబట్టి, బీసీల ఓట్లు కావాలి కాబట్టి మేము ఈ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే ఇవాళ మేము ఉన్న స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెంచుతాం, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సమగ్ర కులగణన చేపడతామని చెప్పి స్పష్టంగా కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని తీసుకొచ్చి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తుంది. మరి 9 నెలల నుంచి ఏం చేస్తున్నారు? మేము పోరాటం చేసిన తర్వాత క్యాబినెట్లో తీర్మానం చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఆ తర్వాత జీవో నెంబర్ 26 తీసుకొచ్చారు, హడావిడి చేశారు. మరి ఎన్నికల కోడ్ అయిపోయి దాదాపు ఇప్పుడు 2 నెలలు కావస్తుంది పార్లమెంట్ ఎన్నికల కోడ్. ఎందుకు ఒక డెడికేషన్ కమిషన్, కులగణన కమిషన్ వేస్తలేరు? ఎందుకు కులగణన ప్రక్రియను ముందుకు తీసుకుపోవడం లేదు? అంటే చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నప్పటికీ ఎందుకు కావాలని కాలయాపన చేస్తున్నారు? అంటే బీసీలు అంటే అంత లెక్కరేంతనమా? బీసీలను ఓట్లు వేయించుకున్నాం, జిందాబాద్ కొట్టించుకున్నాం, ఇక బీసీలను మోసం చేసినా నడుస్తుంది, దగా చేసినామని నడుస్తుంది అంటే కేసీఆర్ కూడా గట్టనే అనుకోండు. ఏమైంది కేసీఆర్ గట్టని అనుకొని ఇవాళ అత్యంత రాజకీయాల్లో నేను తెలివిపరుణ్ణి, నా అంత రాజకీయ చాణక్యుడు లేడు, ఈ బీసీలను ఏం చేసినా నడుస్తుందని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించినందుకే 3వ సారి ముచ్చటగా అధికారంలోకి వస్తానున్నటువంటి కేసీఆర్ గారు ఇలా ప్రతిపక్ష పాత్రకు పోషిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కంటే గొప్పదా? అంటే కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసినా నడుస్తుంది అనుకుంటున్నారా? ఇలా రాహుల్ గాంధీ గారు బొమ్మ పెట్టుకుని రాహుల్ గాంధీ పేరు మీద మీరు ఎన్నికలు నిలబడ్డారు. ఇలా రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు? దేశవ్యాప్తంగా మేము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేపడతాం, 6 నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మీరు రాహుల్ గాంధీ గారే చెప్పడం జరిగింది. మరి రాహుల్ గాంధీ మాట అంటే మీకు లెక్కలేదా? లేకపోతే రాహుల్ గాంధీ మాటకు విలువయ్యారా? ఇలా రాహుల్ గాంధీకి మొన్న రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాకు రాహుల్ గాంధీ మాట శిలాశాసనం, మాకు రాహుల్ గాంధీ ఢిల్లీలో, సోనియా గాంధీ ఢిల్లీలో ఏది చెప్తే అదే మాకు శిలాశాసనం అన్నారు. మరి మీరు రాహుల్ గాంధీ వరంగల్లో మేము కులగణన చేస్తామని చెప్పాడు, తుక్కుగూడలో మేము కులగణన చేస్తాం, బీసీ రిజర్వేషన్ పెంచుతామని చెప్పాడు, నిన్నగాక మొన్న జరిగినటువంటి పార్లమెంట్ బడ్జెట్లో కూడా కులగణన చేస్తామని చెప్పిండు. మరి మీ రాహుల్ గాంధీ మాట బీసీల విషయంలో శిలాశాసనం కాదా? అంటే కావాలని బీసీ వ్యతిరేక భావనతోటి ఉంటే మాత్రం నష్టపోయేది ఇక్కడ బీసీలు నష్టపోరు. ఇలా 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మీరు రిజర్వేషన్లు ఇస్తే 6,000 మంది బీసీ సర్పంచ్లు అవుతారు. మీరు కులగణన చేసి రిజర్వేషన్లు ఇవ్వకపోతే మా వాళ్ళు ఎట్లా గ్రామీణ ప్రాంతాలనే ఉంటారు, మీరు అందరు పట్టణ ప్రాంతాలకు వచ్చేసారు, ఎక్కువ బీసీలే ఉంటారు, బీసీలో ప్రజాసేవ చేసారు కాబట్టి మా వాళ్ళు 5,000 మంది వస్తారు, 1,000 సర్పంచులు నష్టపోతుండొచ్చు. కానీ రాహుల్ గాంధీ గారు మాట చెల్లుబాటు కాలేదు. రాహుల్ గాంధీ గారి మాట వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే, వాళ్ళ ప్రభుత్వమే, చెయ్యి గుర్తు మీద గెలిచినటువంటి ప్రభుత్వమే ఇంటలేదని జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీకి ఉన్న ఇమేజ్ దెబ్బతింటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాలి. రేపు రాహుల్ గాంధీ గారిని జాతీయ మీడియా కానీ బీసీ సమాజం కానీ ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తాడు? అదేవిధంగా ఇప్పుడు ఆయన ప్రతిపక్ష పాత్రలో ఉన్నాడు. రేపు మళ్ళీ 2028లో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మేము మళ్ళీ కులగణన చేస్తాను ఏ ముఖం పెట్టుకొని బీసీల నోట్లు అడుగుతారు? రేపు మీరు ఏ ముఖం పెట్టుకొని శాసనసభలో ఇలా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు? కాబట్టి ఇదంతా మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏరు దాటక ముందుకు ఓడమల్లయ్య, ఏరు దాటినాక బోడమల్లయ్య అనే చందంగా ఉంటే బీసీలు ఏమో తెలివిలేనోళ్ళు కాదు, లేకపోతే పిచ్చిపుల్లేలు కాదు. బీసీ సమాజం అంతా చాలా తెలివితోటి ఉన్నది. ఈ 6 నెలల నుంచి ఉద్యమం చేస్తున్నాం, ఈ 15 రోజుల నుంచి బీసీ ఇంటలెక్చువల్స్ సమావేశం పెట్టినాం, అదేవిధంగా దీక్షలు చేస్తున్నాం, అదేవిధంగా ఏఐసిసి ఆఫీస్ ముట్టడించినాం, అదేవిధంగా ఎక్కడికక్కడ మా కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు బీసీ కులగణన సాధన యాత్ర పెట్టినాం.
ఇలా అన్ని పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ సార్ ఇంకోటి చూసుకుంటే అంటే గతంలో కూడా ఏదైతే మీకు 44% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తా అని చెప్పిన గవర్నమెంట్ ఇప్పుడు కాస్త అదే పాత తరహాలోనే మళ్ళీ ఈ ఎలక్షన్ నడిపిస్తామని చెప్పి కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ఒకవేళ నిజంగా అట్లనే జరిగి మీ బీసీలకు అన్యాయం జరిగితే ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు ముందుకు? మరి ఇప్పుడు కాంగ్రెస్కు ఇది నెహ్రూ కాంగ్రెస్ కాదు, ఇది రాహుల్ కాంగ్రెస్ అని నమ్మినాం. ఎందుకంటే నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించారు. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్. రాహుల్ గాంధీ యువకుడు, ఒక సామాజిక స్పృహ ఉన్నది. ఆ రాహుల్ గాంధీ ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట తప్పడు అని మేము భావించినాం. కానీ మోసం చేసినప్పుడు ఈ వజ్రాన్ని వజ్రంతో పెట్టినట్టు మీ మోసాన్ని మోసంతో మేము కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవాళ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ దాదాపు ఐసీలకు వెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఐసీలకు పోయినటువంటి కాంగ్రెస్ని కొన ఊపిరి పోసి బీసీలందరూ ఓట్లేసి కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి కాంగ్రెస్కు ఓటేసి మళ్ళీ కాంగ్రెస్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి అధికారంలో తీసుకొస్తే మీరు మళ్ళీ పాత వాసన కాంగ్రెస్ తోటే మళ్ళీ పాత కాంగ్రెస్ చూపిస్తే మళ్ళా ఇది ఎడ్డిగుడ్డి సమాజం కాదు. తెలంగాణ సమాజంలో ఎప్పటికైనా ఒక పోరాటం ఉంటుంది. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది, నక్సల్బరీ ఉద్యమం జరిగింది, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇప్పుడు బీసీ ఉద్యమం జరిగి తీరుతుంది. మీరు సమగ్ర కులగణన చేసి రిజర్వేషన్లు పెంచితే సరే మాకు ఏం పని ఉండదు. మీరు చేయకపోతే మాత్రం బీసీ సమాజం ఉంటుంది. మాకు 60% జనాభా ఉన్నాం, అన్ని రాజకీయ పార్టీలు మా వెంట రావాల్సిందే ఖచ్చితంగా. మళ్ళీ తెలంగాణలో ఉద్యమాలు ఎట్లుంటాయి, తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది, రైతు ఉద్యమం ఎట్లా జరిగింది మళ్ళీ చూపిస్తాం. థ్యాంక్ యూ.